ఎట్టకేలకు జనసేన మొదటి ఎంపీ స్థానం సీట్ అయితే ఖరారైపోయింది. కాకినాడ నుంచి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరుని ఖరారు చేశారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారా అంటే ఇంకా కాస్తంత కన్ఫ్యూజన్ ఉంది. అవసరమైతే ఈయన అటు పంపించి ఆయన ఇటు వస్తారా అనేది కూడా ఆయన నోటి నుంచి వినిపించిన మాటే. కాకపోతే తంగిళ్ల శ్రీనివాస్ ఎంపిక ఒక రకంగా 7 నియోజకవర్గాల బాధ్యత ఆయన మీద పెట్టారా పవన్ కళ్యాణ్. అనూహ్యంగా ఇంతకు ముందు వరకు సానా సతీష్ అనో లేదంటే ఇంకొకరి పేర్లు వినిపించింది. ఒక్కొక్క టైంలో పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్తుందేమో అనే ఒక అనుమానం కూడా. ఎందుకంటే అక్కడ పోతుల విశ్వం ఆయన పెద్ద పెద్ద కటౌట్లు కూడా పెట్టుకున్నారు. బీజేపీలో చేరకపోయినా తాను బీజేపీ ఎంపీ అభ్యర్థి అంటూ ప్రకటన కూడా చేసుకున్నారు ఇండైరెక్ట్ గా. ఇటువంటి నేపథ్యంలో సడన్ గా ఈ ప్రకటనని ఎటువంటి రాజకీయంగా చూడాలి, ఏం జరగబోతుంది కాకినాడ పిఠాపురం నియోజకవర్గాల్లో, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక పక్క ఇప్పటికే పిఠాపురంలో వంగా గీత గారు తాజాగా కాపు కార్డు కూడా వాడుకుంటున్నారు. అంటే ఆమె కాపు మహిళే, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కాపు సామాజిక వర్గ బలం పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వెళ్తుందేమో ఆయన దిగితే అనేది. ఇటువంటి నేపథ్యంలో సడన్ గా తంగిళ్ల శ్రీనివాస్ పేరు ప్రకటించడం, రేపొద్దున అవసరం అయితే ఈయనటు ఆయనటు మారే అవకాశం కూడా ఉంది అంటూ ఆయన హింట్ ఇవ్వడం, ఏం జరుగుతుంది అనుకోవాలి? ఏం లేదు, అక్కడ పార్టీ ఆయన తన పార్టీకి అధ్యక్షుడు, ఆయన ఎవరో చెప్పినట్టు నడుచుకుంటారు అన్నది మరొకసారి స్పష్టంగా కనబడుతుంది. ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నేను ఇది చేయాలి అది చేయాలి ఇంకా ఆలోచిస్తున్నాను, నేను మోడీని మాట్లాడుతున్నాను, అమిత్ షాతో మాట్లాడుతున్నాను, పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నాను అని చెప్పారా? ఆయన చెప్తారు. కుప్పంది చెప్పేశాడు, మంగళగిరి చెప్పేశాడు, బాలకృష్ణ హిందూపురం చెప్పేశాడు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకు? తెలుగుదేశంతో పొత్తు కాబట్టి వాళ్ళు ఆ విషయంలో ఉన్నారంటే ఒక అర్థం ఉంది. ఈయన పార్టీ అధ్యక్షుడు కదా. భారతీయ జనతా పార్టీ అంటే రాష్ట్ర నాయకత్వం ఏం చేయలేదు, అధిష్టానం చేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ ఉంది, వాళ్ళ అభ్యర్థిని వాళ్లే కదా ప్రకటించుకునేది. ప్రాంతీయ పార్టీల్లో పార్టీ అధినేత నిర్ణయమే ఫైనల్ అవ్వాలి. కానీ ఇంత కంజెస్టెడ్ గా పార్టీని నడుపుతాం అనేది ఎక్కడా చూడలేదు. ఒక కన్ఫ్యూజింగ్ గా ఆయన ఆలోచనలో కంజెస్టెడ్ ఎక్కువ ఉంది. అంటే చాలా పరిమితమైనటువంటి ఆలోచన తీరులోనే కనబడుతున్నారు. ఏంటి ఆయన ఆలోచన? ఎంతసేపటికి కూడా చంద్రబాబు చెప్తే చేద్దాం, అమిత్ షా చెప్తే చేద్దాం. ఏంటది? అందరూ నిన్ను నాయకుడిగా చూస్తున్నారు. నువ్వు వేరే వాళ్ళకి గౌరవమి, తప్పులేదు. చంద్రబాబుకి గౌరవమి, లోకేష్ గౌరవమి, మోడీకి గౌరవమి, అమిత్ షా గౌరవం ఇవ్వడానికి ఎవరు తప్పుపట్టు. కానీ నువ్వు స్థిరమైన నాయకుడిగా ఉండాలి కదా. పొత్తు దగ్గరే నీకున్నటువంటి ఒక స్థిరత్వాన్ని, నీకున్న వ్యక్తిత్వాన్ని వదులుకోవడమే. పైగా దానికి తోడు ఇప్పుడు అమిత్ షా చెప్తే నేను పార్లమెంట్కి పోటీ చేస్తా, అప్పుడు నేను పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి వస్తాను, ఇది పార్లమెంట్కి వెళ్తాను, ఈయన అసెంబ్లీకి వస్తాడు, మేమిద్దరం ఇటు మారుతాం. ఏంటది అసలు? అమిత్ షా నీకెందుకు చెప్పాలి? నువ్వు అమిత్ షాకి చెప్పాలి కదా. ఏమన్నా నేను ఇట్లా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాను అన్నటువంటిది, పార్లమెంట్కి మా వాడిని పంపిస్తున్నానని చెప్పాలి కదా. లేదు నేను పార్లమెంట్కి పోటీ చేద్దాం అనుకుంటున్నానండి, మీరు తర్వాత నాకు ఇవ్వాలి అవకాశం అని చెప్పి మాట్లాడుకోవాలి కదా. అది వదిలేసి ఇన్నిసార్లు ఇంత ఇష్యూ అయిపోయాక మళ్ళీ నాకు అమిత్ షా చెప్తే చేస్తా, మోడీ చెప్తే చేస్తా, అది బీజేపీ లాయలిస్ట్ గా ఉన్నాడని బీజేపీ నమ్ముతుంది అనేటువంటిది ఒక ఫీలింగ్. భారతీయ జనతా పార్టీకి ఆయన లాయలిస్ట్ ఏంటి? భారతీయ జనతా పార్టీనే బలవంతంగా గుంజుకొచ్చి తెలుగుదేశంతో పెళ్లి చేస్తే ఆయనకి లాయల్టీ ఏంటి అక్కడ? కానీ అన్న భయపడుతున్నారా, ధైర్యం చేయలేకపోతున్నారా? పిఠాపురంలో ఈయన బరిలోకి దిగడం అంటే అక్కడ ఇంకా వర్మ ఒప్పుకోలేదు. వర్మ మద్దతుంటే ఓకే, ఈయన బరిలోకి దిగేస్తారేమో డేరింగ్గా. లేదు ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఈయన గనక కూటమి అభ్యర్థిగా దిగితే వంగా గీత లాంటి వ్యక్తిని తట్టుకోవడం, వాళ్ళిద్దరు బలం ముందు ఈయన బలం సరిపోదేమో ఆలోచన ఏమన్నా ఇంకా ఆయన? ఏం లేదు, వర్మది ఆల్రెడీ మొన్న చంద్రబాబు పిలిచి చెప్పడం ఆయన కూడా ఒప్పేసుకున్నారు కదా. తర్వాత రేపు గెలిచిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానం తనకే ఇస్తానని క్లియర్ గా చెప్పేశారు. ఓడిపోతే ఇస్తామని కూడా చెప్పరు కదా, ఓడతామని చెప్పరు కదా. పిలుస్తున్నాం మనమే, నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేశారు. కాబట్టి ఇక వర్మ అందులో ఇన్వాల్వ్ కారు నాకు తెలిసి. అంటే ఈయన సపోర్ట్ చేస్తారా? అంతే కదా, అంతే కదా, చెయ్యాలి కదా, చేయకపోతే ఎట్లాగా. కానీ వంగా గీత ముందు నుంచోవడం అంటే దానికి ఏమన్నా భయపడుతున్నారు ఈయన? ఎందుకుంటుంది అందులో భయం ఈయనకి? ఇంకా వంగా గీత ఈయన చూసి భయపడాలి కానీ ఆవిడని చూసి ఈయన ఎందుకు భయపడతాడు? అంటే అందరూ ఒకటే సామాజిక వర్గం కదా. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎటు వెళ్తాయి ఎవరి వైపు నుంచి అని? అంటే ప్రాక్టికల్ గా కాపు సామాజిక వర్గం వాళ్ళు ఒక్కళ్ళే ఓటేరు కదా. అక్కడ కాపు సామాజిక వర్గం ఒక్కళ్ళే ఓటేస్తారంటే ఈయన కూడా భయపడాలి లెక్క ప్రకారం. ఇప్పుడు ఇంతకుముందు చిరంజీవి పోటీ చేసిన టైంలో అక్కడ టోటల్ ఓట్ల లెక్క చూసుకుంటే కాపులు ఏరియాలో నుంచినే కొంత డివియేట్ అయింది కాపుల ఓట్లు కూడా. 60 నుంచి 70% మంది కాపులు చిరంజీవికి వేశారు, కానీ అంతా వాళ్లే వేయలే బేసిక్గా. అవి కొన్ని తేడాలు ఉంటాయి. ఇంకోటి
ఉట్టి కాపులే వేస్తే కనుక మిగతా వాళ్ళు వేయాలి కదా. ఇప్పుడు అక్కడ 70 నుంచి 90 వేల మంది అంటున్నారు కాపులు. మరి మిగతా వాళ్ళు 2,10,000 ఓట్లు, అందులో మిగతా 1,10,000 మంది అవతలకి వెళ్తే అందుకనినే నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది కూడా, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, ప్రస్తుతం అన్ని వర్గాల్ని కలుపుకుని వెళ్తాను, ఇక్కడ ఎట్లా కలుపుకెళ్తానో రాష్ట్రం అంతా కలుపుకెళ్తానని చెప్పడం. కాకినాడ ఎంపీ అభ్యర్థి ప్రకటన విషయం ఎలా చూడాలి అంటే, ఒక రకంగా 50% ఎంపీ స్థానాలు ప్రకటించేసినట్టే ఉన్నాయి, 2 కాబట్టి సగం అయిపోయింది, ఇంకొకటి ఉంది, అది అనకాపల్లి ఏంటి అనేది తేలాలి. ఇది కూడా ఏమన్నా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోద్దని తొందరపడ్డారా అప్పటికప్పుడు? అంత సీన్ ఏం లేదు అసలు. కాకినాడ వాళ్ళు అడగలగే బీజేపీ. నాకున్న సమాచారం మేరకు వాళ్ళు అడుగుతున్నది విశాఖపట్నం అడుగుతున్నారు, హిందూపురం అడుగుతున్నారు, ఏలూరు అడుగుతున్నారు. అద్దెప్పించి వాళ్ళు వద్దనుకుంటుంది అరకు ఒకటి, అనకాపల్లి ఒకటి, నరసాపురం ఒకటి. అవి మూడిటి బదులుగా విశాఖపట్నము, ఏలూరు, హిందూపురం అడుగుతున్నారు. అది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. అంతే తప్పించి కాకినాడకేం వాళ్ళు ఏం అడగట్లేదు. కాకినాడ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానం ఏదన్నా అడుగుతుండొచ్చు కానీ కాకినాడ పార్లమెంట్ ఏం అడగట్లేదు. కాబట్టి ఈయన ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పెద్దల కోపం రానియకుండా చేశారేమో అనిపించింది. వాస్తవంగా సానా సతీష్ అనేటువంటి పేరు ప్లస్ అటు పక్కన బాలశౌరి పేరు 2 ఇంతకుముందే ప్రకటించేశారు కదా. వాళ్ళిద్దరికి చెప్పేశారు. వాళ్ళిద్దరు అక్కడ హోర్డింగ్స్ పెట్టుకుని రచ్చ కూడా చేసుకుంటున్నారు. సానా సతీష్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పెట్టుకుని వెళ్తున్నారు, అక్కడ హోర్డింగ్స్ పెట్టుకున్నారు, అన్ని జరిగిపోయింది. అది చంద్రబాబు గారికి బాగా క్లోజు, లోకేష్ గారికి క్లోజ్ అంటారు సానా సతీష్. అది జరిగింది. కానీ ఇప్పుడు అదేంటి, అతను వచ్చేటప్పటికి ఇంతకుముందు సిబిఐకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఉన్నటువంటి పర్సన్, అది కూడా యాంటీ మోడీ మూవ్మెంట్ చేసినటువంటి వ్యక్తి, అట్లాంటి అతనికి ఎట్లా ఇచ్చారని ఇంతకుముందే అనుకున్నాం. ఇప్పుడు అతనిది ఆ ప్లేస్ మార్చి ఇప్పుడు ఇతనికి ఇవ్వడం ద్వారా బీజేపీ పెద్దల కోపం రప్పించకుండా చూసి ఉండొచ్చు. ఒక రకంగా ఇక్కడ చంద్రబాబు గారి నిర్ణయాన్ని వ్యతిరేకించారేమో. కానీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని ఒక సామాన్యుడిగా చూడాలా? ఎందుకంటే ఇంతకుముందు ఎంపీ స్థానాలు అంటే ఒక బిజినెస్ టైకూన్లకు మాత్రమే ఇచ్చేవారు అనేది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎంపీ స్థానాలు చూస్తే అటువంటి వాళ్ళు పెద్దగా ఎక్కడ కనబడరు, ఎక్కడో కొంతమంది ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఆ సాంప్రదాయం తీసుకొచ్చారని అనుకోవాలి. సామాన్యుడు ఎందుకు అవుతాడు? టీ టైమ్స్ ఓనర్ అయితే 3,000 కోట్ల టర్న్ ఓవర్ అట్లుండేవాడు అవుతాడా? ఓ మంచి కొత్త కాన్సెప్ట్ కనిపెట్టిన ఓ రకమైనటువంటి ఇన్నోవేటివ్ బిజినెస్ మ్యాన్. ఎట్లాగంటే టీ స్టాల్ అంటే మనం ఇదివరకటి రోజుల్లో మన చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే నుంచుని తాగుతాం. హైదరాబాద్ లాంటి చోట్ల అయితే కనుక ఇరానీ చాయ్ కూర్చుని తాగుతారు, అక్కడ 4-5 కూర్చుని సమోసాలు పట్టుకురావడం ఇది ఉంటుంది. ఇక్కడ ఇతను కొత్త కాన్సెప్ట్ ఏం కనిపెట్టాడంటే టీ స్టాల్ టీ అంతే ఉంటది, రేట్లు కూడా అదే రేట్లు, తక్కువ రేట్లోనే ఉంటాయి. అదే సందులో పక్కన కూర్చోవడానికి 50 కుర్చీలు వేయించి అట్లాగా. అంటే మనకేంటంటే ఖాళీగా కూర్చుంటే టీలు తాగుతాం అనేది సాధారణంగా ఏదో ఒక వ్యాపకం కావాలి, ఆ వ్యాపకం ఏర్పాటు చేశాడు ఈయన. ఇది కొత్తగా ఇన్నోవేటివ్ థింకింగ్. ఎందుకంటే చాయ్ తాగుతాం పదరా అంటారు, ఆ టీ స్టాల్ బయట నుంచుని రోడ్డు అంతా ఆక్యుపై చేసేసుకుంటారు, దాంతో ఆ టీ స్టాల్ తీపిచ్చేస్తారు పోలీసులు, ఎందుకంటే ట్రాఫిక్ అంతా జామ్ అని. ఇక్కడ అట్లా లేకుండా లోపల కూర్చోవడానికి ఏర్పాటు చేయడం ద్వారా కాలక్షేపం పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడే టీ తాగుతూ కూర్చోవచ్చు, వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చోవచ్చు. వాళ్ళు కూర్చున్నంతసేపు టీలు తాగుతూనే ఉంటారు, తాగినప్పుడల్లా 10 రూపాయలు వస్తూనే ఉంటది. ఈయనకి అదనపు ఖర్చు అడిషనల్ గా ఇప్పుడు టీ స్పేస్ ఎంత ఉందో ఆ పక్కన అంత ఖాళీ స్పేస్ పెడుతున్నారు. టీ స్టాల్లో టీ పెట్టేది 1/4 వంతు, 30 వంతు కూర్చోవడానికే ప్లేస్. ఆ కూర్చోవడానికి పడిన రెంట్ ని ఈయన భరిస్తున్నారు. ఆ వార 4-5 టీలు ఎక్కువ తాగడం ద్వారా వాళ్ళు న్యాయం చేస్తున్నారు. ఇట్లాంటి ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ అన్నటువంటి చేసుకొచ్చాడు ఆయన. మంచి బిజినెస్ పెన్, సామాన్యుడు అని అనడానికి ఉండదు కదా అందులో. ఒక అంటే ఈ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఒక కోటీశ్వరుడు, అపర కోటీశ్వరుడు వచ్చాడని చెప్పుకోవాలి. కానీ బిజినెస్ అయితే చెప్పుకోవడానికి ఏదో టీ వ్యాపారం అంట, స్టార్ బక్స్ కూడా కాఫీ అమ్ముకుంటారని చెప్తే ఎట్టుంటది. అవును, కానీ అక్కడ 500 కాఫీ ఉంటది. కానీ అంటే ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ మీద ఏ నియోజకవర్గాల బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు? అందుకని ఆయనకు ఆయన పిఠాపురం వరకే ఉంటది ఆయన బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అటు ఎంపీ క్యాండిడేట్ కే పిఠాపురం ఖర్చు కూడా అప్పచెప్పారని వినబడుతోంది. రెండింటికి కూడా 800 అదే తరహాలో ఇక్కడ వీళ్ళ దాంట్లో కూడా ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఖర్చులు. అందుకనే చూడండి మీరు ఇద్దరు భారతదేశం మొత్తం మీద హైయెస్ట్ ఎక్స్పెండిచర్ పెట్టబోయే సెగ్మెంట్ కింద రికార్డు సాధించబోతోంది పిఠాపురం, కాకినాడ. ఇద్దరు డబ్బున్నోళ్లే, ఇద్దరు 1,000 కోట్లోళ్ళే, 100 కోట్లు కూడా కాదు. పిఠాపురంలో ఎవరున్నారు 1,000 కోట్లు?
పిఠాపురం కాదు, కాకినాడ. కాకినాడ ఎంపీ క్యాండిడేట్లు ఇద్దరు అపర కోటీశ్వర్లే కదా. అవును. ఆయన 3-4 వేల కోట్లు ఆస్తున్నాడు, చలమశెట్టి సునీల్. ఇతను 3-4 వేల కోట్లు ఆస్తున్నాడు. ఇద్దరు కూడా వేల కోట్ల ఆస్తులు, వందలు కాదు, వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళే. ఇద్దరు ఖర్చు కూడా ఇప్పుడు కనీసం 300-400 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇద్దరు కూడా. ఎందుకు ఒకరికొకరు పోటీలు పడతారు కదా. అందులో సగం డబ్బులు పిఠాపురానికే పెట్టాల్సి వస్తాయి, పోటీలు పడి పెట్టాల్సి వస్తాయి. అంటే ఈయన పవన్ గెలిపించుకోవాలి. ఏంది, ఈయన పవన్ గెలిపించుకుంటే ఆయన గెలుస్తాడు. ఇప్పుడు మీకు చిత్తూరు జిల్లాలో వరుసనే 6 అసెంబ్లీ స్థానాలు ఓడిపోతా ఉండేది చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో తెలుగుదేశం. కానీ కుప్పం ఒక్క విజయం మీదనే ఎప్పుడు గెలుస్తా ఉండేది. కుప్పంలో గెలవటం మూలంగా చిత్తూరు శివప్రసాద్ 2 సార్లు గెలిచింది ఆయన. కానీ ఓవరాల్ గా 6 ఓడిపోతా ఉండేది. అట్లాగే ఇక్కడ కూడా పిఠాపురం గెలిస్తే ఎంపీ గెలిచేసినట్టే. ఆయన చెప్పినట్టు 1,00,000 ఓట్ల మెజార్టీ గెలిస్తే అదే ఇక్కడ కాన్సెప్ట్. లాస్ట్ మినిట్ లో ఏమన్నా పవన్ కళ్యాణ్ ట్విస్ట్ ఇస్తారా, ఆయన ఇటు పంపించి ఈయన కాకినాడ ఎంపీగా వస్తారా? అంటే నిన్న ఆయన మాటలను బట్టి అలా ఉంది. అది అమిత్ షా చెప్తే అని నేను అనుకోను. చంద్రబాబు బ్రాకెట్లో అమిత్ షా అనాలేమో. అమిత్ షా చెప్పాడని అంటే ఇక్కడ చంద్రబాబు మాట వింటున్నాడు అని అనిపించుకోకుండా అమిత్ షా పేరు చెప్తుండొచ్చు. అక్కడ చంద్రబాబు చెప్తే కాకినాడ పార్లమెంట్కి వెళ్ళొచ్చాము. అమిత్ షాకి మోడీకి ఏమన్నా అవసరం ఉందండి? నాకు మామూలుగా అంటే పవన్ కళ్యాణ్ని కేంద్ర కేబినెట్ లో తీసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉంటారు ఎన్డీఏకి, ఆలోచన ఏమన్నా చేసి ఈయన ఎంపీగా తీసుకొస్తారా? వాళ్ళు అంత అమాయకంగా ఉంటారని నేను అనుకోవచ్చు. అంటే ఈయన పదే అదే మాట అంటున్నారు కదా, వాళ్ళు పిలుస్తున్నారు ఎంపీగా, వాళ్ళు చేయమంటున్నారు అని. బాబు గారి పేరు ఎక్కడ వాడారు? నాకు తెలిసి అయితే వాళ్ళు చెప్పట్లేదు, ఈయన వాళ్ళ పేరు చెప్పుకుంటారు. అంటే బీజేపీకి అవసరం లేదా పవన్ కళ్యాణ్ తో? అంటే భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ తో ఏంటి అవసరం? ఏం అవసరం ఉంటది అసలు? అంటే రేపొద్దున సౌత్ లో ఉన్న రాష్ట్రాల్లో ఈయన ఒక స్టార్ క్యాంపెయినర్ గా వాడుకుందాం అని బీజేపీ ఏమన్నా అనుకుంటుంది. ఇప్పుడే తీసుకెళ్ళాలి, ఎన్డీఏలో ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళాలి. కేంద్ర మంత్రి పదవి ఇస్తే వస్తారు రేపొద్దున. ఆ తర్వాత ఎవరికి కావాలి? అప్పుడు రాజేవాడు రెడ్డి ఎవడు? ఇప్పుడు ఎలక్షన్ లో కాదు, ఇప్పుడు మొన్న అన్నారు కర్ణాటక అప్పుడు అదే మాట అన్నారు. ఏం జరిగింది? తెలంగాణ అప్పుడు అన్నారు అదే మాట. ఏమైంది? ఆయన 2-3 నియోజకవర్గాలు తిరిగి వచ్చేలా. అట్లా ఏం ఉండదు వాళ్ళకేమి. పవన్ కళ్యాణ్ తో దేశం ఏదో అదిపోతుందని వాళ్ళు ఏమనుకోరు. పవన్ కళ్యాణ్కి బీజేపీ కావాలి, బీజేపీకి పవన్ కళ్యాణ్తో పెద్ద అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకేమీ లేకుండా పార్టీకి సంబంధించిన నాయకులే పార్టీని ముంచేశారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ ఎట్లాగూ కలుపుకొస్తానంటున్నాడు కాబట్టి ఆయన మీడియేటర్గా పెట్టి ఇటు చంద్రబాబుకి బీజేపీ కావాలి, బీజేపీకి ఆంధ్రాలో తెలుగుదేశం పొత్తు కావాలి, మధ్యలో పవన్ కళ్యాణ్ ఇద్దరు వాడుకున్నారు అంతే. అంటే నేను దేశం మొత్తం అన్న కానీ దక్షిణాది రాష్ట్రాల వరకు అంత సీనియం లేదు, అంత పెద్ద సీనియం పట్టించుకోరు వాళ్ళు, అంత ఆలోచన ఏం చేయట్లేదు. కానీ ఈయన వెళ్దాం అనుకుంటారు ఒకవేళ ఫైనల్ గా ఎంపీ స్థానం అయితే వాళ్ళు ఏం అనుకోలేదు కదా. అంటే ఇంకా డౌట్ పెడుతున్నారు చంద్రబాబు గారు అనుకుంటే. అంటే ఇప్పుడు లోకేష్ కి రేపు పొద్దున ప్రాబ్లం వస్తుంది అనుకుంటే, ఈ ఆంధ్ర అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కనబడకూడదు అనుకుంటే పార్లమెంట్ కి పోటీ చేయమని చంద్రబాబు సూచించాలి. దాన్ని నేసేసి ఈయన అమిత్ షా పేరు చెప్పి కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఈయన వదులుకోవాలి అసెంబ్లీ. అది కానీ ఎంపీ స్థానంలో ఇటువంటి బిజినెస్ మ్యాన్లను తీసుకురావడం కాకినాడ లాంటి చోట్ల అంటే రాజకీయ అనుభవం లేకపోయినా సరే నెగ్గుకు రాగలరా? అంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే ఆయన వెనకాల ఫ్యాన్ సింబల్ అది ఉంది కాబట్టి జగన్ చూసేసారని. కానీ ఇక్కడ ఏ ఉద్దేశంతో గెలుస్తారు? ఎవడైనా బిజినెస్ మ్యాన్లను పట్టుకొచ్చేది డబ్బుల కోసమే. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే చంద్రబాబు టైంలో కానీ ఎన్టీఆర్ టైం అదంతా దాంట్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కాస్త పాపులర్ అయిన క్యాండిడేట్లని పెడితే వాళ్ళకి బిజినెస్ మ్యాన్లు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు, వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు. దానికి గాను అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో సహాయ సహకారాలు వాళ్ళు పొందుతుండేవాళ్ళు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఏకంగా బిజినెస్ మ్యాన్లను తీసుకురావడం బిగిన్ చేశారు ఎన్నికల్లో. అయితే పరిమితంగా ఒక 2-3. తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేశారు, ఏకంగా ప్రతి పార్లమెంటు స్థానము ధనవంతులు అప్పచెప్పి అసెంబ్లీ స్థానాల్లో బలమైన లీడర్లను పెట్టుకొచ్చారు. అంటే 10 కోట్ల అసెంబ్లీ క్యాండిడేట్ పెట్టుకుంటే 30 కోట్లు ఎంపీ క్యాండిడేట్ ఇస్తారు, ఆ స్థాయికి తెచ్చారు. తర్వాత రాజకీయం ఇప్పుడు జగన్ వచ్చాక ఏమైంది, ఎమ్మెల్యే క్యాండిడేట్ 30 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, ఎంపీ క్యాండిడేట్ ప్రతి నియోజకవర్గాన్ని టోటల్ కలిపి 100 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి. ఈ రూట్లో వచ్చింది. అయితే ఈసారి తగ్గిద్దాం అనుకున్నాడు జగన్, 10 కోట్ల ఎంపీ క్యాండిడేట్, 10 కోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకున్నారో ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు అవబోతుంది. కాబట్టి అటు జగను ధనవంతులైన నాయకులు అనేక చోట్ల ఎంపీలు కదా పెడుతున్నారు. అదే సందర్భంలో వీళ్ళు అదే స్థాయిలో పోటీ పడతారు కదా. ఇప్పుడు చూడండి, రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో మేబీ గుంటూరు ఎంపీ క్యాండిడేట్ అవ్వచ్చు,
తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అతనికి 7,000-8,000 కోట్లు అధికారిక లెక్కల్లో ఉందట. అతను 200-300 కోట్లు ఖర్చు పెడతాడు ఆటోమేటిక్ గా. అట్లాంటి లెక్కలు ఉంటాయి రేపు పొద్దున. అంటే మొన్నటి వరకు మనకి కనీసం ఒక 50 మందికి భోజనాలు పెట్టే పరిస్థితి కూడా లేదన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేసిందా? తీసుకొస్తున్నారా ఇలాంటి వాళ్ళ ద్వారా? ఇప్పుడు అది లోకల్ క్యాండిడేట్ల దగ్గర లేదు, అందుకే బయట నుంచి తెచ్చారు, అవుట్ సోర్సింగ్ తెచ్చారు. అందుకని మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాం, బయట నుంచి తెచ్చుకున్నాం. నిజంగా ఆ స్థాయి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు అంటున్నట్టు ఓటుకి 1,00,000 లేదంటే ఇంటికి 1,00,000 ఇచ్చి అంత లేదంటే అంత ఖర్చు పెట్టడానికి ఈయన కూడా నేను సిద్ధం అంటున్నారా? ఒక టెంపర్ క్రియేట్ చేయాలి. ఒక సెలబ్రిటీ మాట్లాడితే ఆ ప్రచారం ఎక్కువ వెళ్తది, అది టెంపర్ క్రియేట్ చేయాలి. కాపులందరిలో కోపం తెప్పించాలి. ఏంటి జగన్ గారు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మన పవన్ ఓడిస్తాడంట, కుటుంబానికి ఇస్తాడంట, 1,00,000 ఏంటి 2,00,000 ఇచ్చినా సరే మనం మాత్రం ఆడికే ఓటేయాలి అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాలా. అది అలా ఫ్రీ అంటే ఒక దాన్ని ఏమంటారంటే విక్టిమ్ కార్డ్, నన్ను ఓడగొట్టడానికి పెద్ద ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. అది సహజం. ఓడగొట్టడానికి కాబట్టి గెలిపించడానికి ఎవరైనా ప్రయత్నిస్తాడేంటి? ఇప్పుడు పులివెందుల్లో జగన్ గెలిపించడానికి ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తాడా, చంద్రబాబు ప్రయత్నిస్తాడా? లేకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిపించడానికి ఏమైనా జగన్ ప్రయత్నిస్తాడా? నిన్ను ఓడగొట్టడానికి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎవడైనా ప్రయత్నిస్తాడు. దానికి ఎంత ఇస్తారంటే నీదో నువ్వు ఇస్తావు, వాళ్ళదో వాళ్ళు ఇస్తారు. ఇంతకుముందు డబ్బులు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్, కాకపోతే ఆయన పేరుతో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే అప్పుడు తక్కువ ఇచ్చారు. ఈ దఫా ఎక్కువ వచ్చాము, టీ టైం ఆయన ఉన్నాడు కాబట్టి చూడాలి. పవన్ కళ్యాణ్ సీటు ఫిక్స్ అయినా పిఠాపురం ఇంకా డౌట్ అని అనుకోవాలి. అదే ఆయనకు ఒక్కడికే తెలియాలి, ఇంకెవరికి తెలియదు. అంటే ఒకవేళ రేపు పొద్దున్న నేను కాకుండా ఒకవేళ తంగెళ్ల శ్రీనివాస్ని అక్కడ దింపితే వరం ఊరుకుంటారా అని ఏముంది అప్పుడు చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ కాబట్టి ఓకే ఇప్పుడు ఒప్పుకున్నట్టున్నారు, ఈయన కాదని ఆయన పెడతాను నేను కాకినాడ వెళ్తే ఆయన చూస్తూ ఊరుకుంటారు. అందుకనే చంద్రబాబు ఈయన్ని ఎంపీగా చేయమంటాడేమో. అప్పుడు వర్మకి ఇప్పించుకోవచ్చు కదా. అప్పుడు మరి ఆయనే అవుతాడు ఉదయ్ శ్రీనివాస్. ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తాడు, ఫ్రెండ్లీ కాంపిటీషన్ అవుతుంది. రైట్, చూద్దాం. కసరత్తు అయితే ముమ్మరంగానే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం ప్రకటించిన ఉదయ్ శ్రీనివాస్ కంటిన్యూ అవుతారా, లేదంటే ఆయన పిఠాపురం వెళ్ళి ఈయన వస్తారు? ఈ కన్ఫ్యూజన్కి అయితే మళ్ళీ తెరలేపారు ఆయన. మరి ఎప్పుడు తెరదించుతారో చూద్దాం.